నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మనతో ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. వీరు శ్రీ వెంకటరామదాస్ గారు, శ్రీ పివి వెంకటరామిరెడ్డి గారు. వీరికి వెంకటేశ్వర స్వామి కైంకర్యంతో కీర్తనలు రచించి, బుక్స్ రచించి మనకి వారి సేవలను అందజేస్తున్నారు. వీరు ఒక తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. అన్నమాచార్యులు రాసిన సంకీర్తనలు లాగానే వీరు కూడా సంకీర్తనలు రాసి అందజేస్తున్నారు. ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే స్వామివారే ఈయనతో రచనలు చేయిస్తున్నారు. రెడ్డి గారు నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మీరు ఇది ఆ, స్వామివారి అనుగ్రహం ముందు ఏం చేసేవాళ్ళండి? మీరు ఎలా స్టార్ట్ నేను అయింది మీ జర్నీ? నేను యాక్చువల్గా 1967 గిద్దలూరులో పుట్టానండి. మా నాన్నగారికి ప్రథమ సంతానంగా. మా నాన్నగారు రిటైర్డ్ టెలికాం సూపర్వైజర్. మా ఫాదర్ మదర్ లేరు. నేను నేను బేసిక్గా బీఫార్మసీ గ్రాడ్యుయేట్ నుండి ఫార్మాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 crores డెప్స్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు దేవుడు ఇదంతా నమ్మేవాడిని కాదు. ఒకరోజు అంటే అక్టోబర్లో విజయదశమి రోజు స్వామివారు, నేను గుంటూరులో మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు రోడ్డు మీద నడుస్తుండగా ఆయన ఎదురుగా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. అది నేను బ్రహ్మ అని ఆలోచిస్తున్నంతలో ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఒక వైబ్రేషన్ లాగా వచ్చి ఒక సంకీర్తన రాయడం జరిగిందండి. అట్లా మొదలైన సంకీర్తన ఈ రోజుటికి 4144 సంకీర్తనలు రాపిచ్చారండి స్వామివారు. నిత్యము స్వామివారు ఆయన రావటము, ఒక సంకీర్తన రాయించటము చేపిస్తున్నారు. ఇదే కాకుండా స్వామివారు నాకు అంత భాషా పరిజ్ఞానం లేదండి. నేనేం పండితుడిని కాదు, ఒక పామరుడిని. నేను ఎక్కడ లిటరేచర్లు చేయటం, పిహెచ్డీలు చేయలేదు. ఇదంతా స్వామివారి అనుగ్రహం వలన మాత్రమే జరుగుతుందండి. ఒక సాధారణ మనిషినైనా కూడా నేను, అంటే నాకు ఎటువంటి పాండిత్యం కానీ వేదం కానీ ఇవేమీ తెలియకపోయినా, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా మా ఫ్యామిలీలో కూడా మేము రైతు కుటుంబానికి చెందిన వాళ్ళమే. ఈ రోజుకి స్వామివారు ఇన్ని కీర్తనలు రాయించటం అనేది కాకుండా స్వామివారికి నిరంతర కైంకర్యాలు చేసి తరించిపోయిన శ్రీమాన్ అనంతాళ్వాన్ వారు కానీ, వారి దివ్య చరితమని, శ్రీ తిరుమల నంబి వారి తీర్థ కైంకర్యం చేసి తరించిపోయిన శ్రీ తిరుమల నంబి వారి దివ్య చరితము, తర్వాత స్వామివారికి మట్టి పూలతో పూజ చేసిన కురువర్తి నంబి చరితము, తర్వాత స్వామివారు ప్రథమ దర్శనం ఇచ్చే సన్నిధి గొల్ల వారి జీవిత చరితము, తర్వాత ఆ, సంకీర్తనాచార్యులు అన్నమాచార్యుల వారి అమృత చరితము. అలాగే మాకు ఒక రామాలయం ఉందండి. ఆ రామాలయంలో బోయమడుగుల అనే గ్రామంలో ఉండేది మా ఇలవేల్పు. అక్కడ పిచ్చిరెడ్డి గారు అనే అవధూత ఉన్నారు. ఆయన గురించి ఒక చరిత్ర రాపిచ్చారు. ఇట్లా ఇప్పటికీ 6 పుస్తకాలు స్వామివారు, 6 గ్రంథాలు విరచితం గావింపజేశారు నా చేత. ప్రజెంటు రేపు సెప్టెంబర్ 4వ తారీఖు కృష్ణాష్టమి రోజున మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాఫల్య జీవిత చరితము బుక్ లాంచ్ చేయబోతున్నామండి. ఇవన్నీ క్వైట్ సర్ప్రైజింగ్. ఏంటంటే నేను వాళ్ళ వంశస్థులతో ఏ బుక్ రాసేటప్పుడు వాళ్ళ వాళ్ళ వంశస్థులు నేను కలుస్తుంటానండి. కలిసినప్పుడు వాళ్ళు కొన్ని విశేషాలు చెప్తుంటారు. తర్వాత బుక్ అంతా రాసిన తర్వాత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. ఇన్ని విషయాలు ఈ పుస్తకంలో రావటం అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అని వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయటం. యాక్యురేట్ గా ఉన్నాయి మీరు రాసినవి. వాళ్ళ యాక్యురేట్ వాళ్ళ గా. వంశస్థుల అవును. చరిత్ర మీరు రాసినవి ఫ్యాక్ట్స్ చాలా యాక్యురేట్ గా ఉన్నాయని వాళ్ళు యాక్యురేట్. ఆశ్చర్యపోవడం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. ఇంకా నేను అంటే ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, అంతకుముందు ఎవరన్నా రాసిన బుక్స్ చదవటం కానీ ఇవన్నీ నేనేం చేయనండి. అట్లా కూర్చున్నప్పుడు స్వామివారు రావటము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితం తీసుకున్నాం అనుకోండి. ఆ బుక్ 18 daysలో 18.5 hours రాపిచ్చారండి స్వామివారు. అది ఆ, సో అక్కడ కూర్చున్నప్పుడు ఆయన అనంతాళ్వాన్ 10th centuryలో ఉండేవాళ్ళు. అప్పటి దృశ్యాలు, తర్వాత స్వామివారు ఆయనతో మాట్లాడేది, స్వామివారు ఆయన కూర్చొని మాట్లాడటం కానీ, స్వామివారికి ఆయనకు చేసే కైంకర్యాలు కానీ, ఇవన్నీ నాకు మనం ఎట్లా ఒక మూవీలో కూర్చుంటే ఎట్లా ఉంటాయో అట్లా అవన్నీ మూవీలో కనిపిస్తున్నట్టుగా మనం ఎంజాయ్ చేస్తుంటాము. అట్లా నేను ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ రాసుకుంటూ, ఆయన రాపిస్తే రాస్తూ వచ్చేవాడిని అండి.
ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ చూస్తే ప్రథమోధ్యాయం సంపూర్ణం, ద్వితీయోధ్యాయం సంపూర్ణం ఇట్లా వచ్చేది. 18 డేస్లో 18.5 అవర్స్లో బుక్ కంప్లీట్ అయింది. అది ప్రస్తుతానికి 15,000 ప్రింట్స్ వేయించామండి. అది మేము ఫ్రీ అద్భుతమండి. డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అట్లానే తిరుమల అద్భుతమండి. ఇలాంటివి కలియుగంలో కని విని ఎరుగము. ఇలాంటివి ఎప్పుడో చరిత్రలోనో, మైథాలజీలోనో చదువుకుని ఉండడమే గాని, ఇప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో కూడా ఆ ఆధ్యాత్మికతను, ఆ భక్తిని రంగరించి మీరు స్వామివారితో ఒక రిలేషన్ ని ఏర్పాటు చేసుకుని ఆయన మీ త్రూ ఇవన్నీ మాకు అందేలాగా చేయడం అనేది అద్భుతమండి. అది స్వామివారితో రిలేషన్. నేను ఇప్పటికి కూడా స్వామివారిని నేను ఎప్పుడు నాన్న అనే పిలుస్తానండి. అమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మలే అనే పిలుస్తా. మా అమ్మలు మా నాన్న అని పిలుస్తాను నేను. తర్వాత నేను ఇప్పటి వరకు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కూడా నాకు టికెట్లు కావాలని కానీ ఇవన్నీ ఏం లేదండి. ఎందుకంటే నాకు స్వామివారికి ఒక కమిట్మెంట్ ఉంది మా నాన్నగారికి. ఆయన ఏం చెప్పారంటే స్టార్టింగ్లోనే ప్రతి నెల నువ్వు రావాలని చెప్పారు. నేను చెప్పాను నీ దగ్గరికి రావడం అంటే మాటలు కాదు, టికెట్ ఉండాలి, ఆ రష్లో రాలేము, ఇవన్నీ నా వల్ల కాదు, అకామిడేషన్ దొరకదు అంటే అవన్నీ ఏర్పాట్లు నేను చూస్తానని చెప్పి అలిపిరి మెట్టు దగ్గర ఆయన నా చేయి పట్టుకొని అమ్మలు మా నాన్న నన్ను ఫస్ట్ స్టెప్ మీద కాలు పెట్టించి అలిపిరి మెట్ల ద్వారా ఎక్కించారండి. ఇది 2014 డిసెంబర్లో జరిగిందండి. నవంబర్లో జరిగిందండి. ఆ ఆహా. రోజు నుంచి ఆయన మాట ఇచ్చినట్టుగానే ఇప్పుడు అందరూ చాలా వరకు అందరూ పరిచయం అయ్యారు. ఆ కామెడీ అయితే నేను ఎవరిని కూడా టికెట్లు అడగటం కానీ నాకు ఇది కావాలి అది కావాలని అడగటం కానీ చేయనండి. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టను. మనం పట్టుకోవాల్సింది సాక్షాత్తు కలో వెంకట నాయక అంటారు, ఆయన పాదాలు పట్టుకోవాలి కానీ మనం వాళ్ళ వీళ్ళ పాదాలు ఆశ్రయించి టికెట్ల కోసం ప్రసాదాల కోసం ఇవన్నీ చేయటం అనేది ఆ రూట్లోకి వెళ్తే అది అధర్మము, అది స్వామివారికి ఇష్టం కూడా ఉండదండి. ధర్మో రక్షతి రక్షితః. మీరు కరెక్ట్ కదా. ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. ఆ ధర్మ మార్గంలోనే ఆయన కూడా మిమ్మల్ని నడిపిస్తున్నారు. అవునండి. సో అయితే సార్, అయితే తిరుమలలో మీ రిలేషన్ ఏంటండి? అంటే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ అర్చకులు, అక్కడ స్టాఫ్ వాళ్ళకి మీరు తెలుసా? నేను తెలుసు అండి, నేను తెలుసు, చాలామందికి తెలుసు. అక్కడ ఉండే ఈ ఆచార్య పురుషుల వాళ్ళ వంశస్థులకు కానీ, తర్వాత ఈ సన్నిధి గొల్ల వంశస్థులకు కానీ, అన్నమాచార్య వంశస్థులకు కానీ, తర్వాత అక్కడ ఉండే అర్చకులకు కానీ చాలామందికి నేను తెలుసు. స్వామి దయ వలన నేను నాకు ఎక్కడ ఏ ఇబ్బంది ఇప్పటివరకు అయితే రాలేదండి. ఆయన రానివ్వడు కూడా, ఆయన దర్శనంలో కానీ దేనికైనా. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఒక ట్రస్ట్ ని ఏర్పరిచారు. మీరు ఆ ట్రస్ట్ పని మీదగానే ఇక్కడికి విజిట్ చేశారు. ఆటాకి స్పెషల్ గెస్ట్ గా మీరు రేపు పాల్గొనబోతున్నారు. ఆటాలో మీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మాకు చెప్తారా? ఎందుకంటే ప్రేక్షకులు ఆటాకి చాలా మంది చూసే వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు కలవాలి అనుకుంటారు, లేదా మీ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. వాళ్ళకి మనం తెలియజేద్దాం. సో ఆటలో నాకు ఆ, రాజు కూరపాటి గారని మా మంచి మిత్రుడు, ఇంకో ఆయన ప్రవీణ్ చక్రవర్తి దండమూడి గారు, వీరి ప్రోద్బలంతో నాకు ఆటలో అవకాశం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆటలో అవకాశం దొరికిందండి. ఆటలో సెకండ్ రోజు 2 ఆగస్టు 2026 అంటే సండే రోజు ఆఫ్టర్నూన్ 2 to 3 నాకు సెషన్ ఇచ్చారండి అక్కడ రూమ్ నెంబర్ 320లో. అక్కడ నాకు ఆ, స్వామివారితో నాకు కలిగిన అనుభూతులు అందరితో షేర్ చేసుకోవటానికి, పంచుకోవటానికి, అంటే స్వామివారి లీలలు, మా నాన్నగారి లీలలు విశ్వవ్యాప్తంగా నాకు తెలిసినంత నాకు జరిగినవి ఇంకా చెప్పటానికి ఒక వేదికగా స్వామివారు నాకు క్రియేట్ చేసి ఇక్కడికి పంపించారు. సో ఈ అద్భుతమైన అవకాశం రావడం అనేది నాకు కేవలం ఆ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో జరుగుతుంది. తర్వాత మేము ఒక ట్రస్ట్ కూడా పెట్టామండి, శ్రీ వెంకటరామదాస్ చారిటబుల్ ట్రస్ట్ అని. అది లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను వేరే తానా కాన్ఫరెన్స్ కూడా వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే నేను ర్యాలీ ఇవన్నీ రావటము, ఒక 4-5 చోట్ల ప్రవచనాలు చేయటం జరిగింది. ఆ ట్రస్ట్ పెట్టాము. ట్రస్ట్ యుఎస్లో ఫస్ట్ రిజిస్టర్ చేసామండి. సో ఈ ట్రస్ట్ మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ధర్మంగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా ఉండి వాళ్ళు మనకి ఇస్తే దాన్ని ధర్మంగా, అదే చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటారండి. వాళ్ళు దే విల్ హ్యావ్ మనీ, బట్ అక్కడికి వచ్చి చేసేంత వీళ్ళకి టైం ఉండదు. తర్వాత వీళ్ళు అక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనుకున్నా కూడా
వీళ్ళు ఆ, సమయం ఉండదు. ఏం చేయాలి అనేది చాలా మందికి చారిటీ చేయాలని ఉంటుంది. ఉండదు. ఏం చేయాలి అనేది కూడా సంశయంలో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక ఇది ఉందండి, మన భారతదేశం కర్మభూమి, వేదభూమి. సో మన వాళ్ళు బేసిక్గా ఇక్కడ ఉన్నా కూడా మనం ఏంటంటే కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటాం. ఇది పుణ్యకార్యము, ఇది పాపకార్యం, ఇవన్నీ మన మైండ్లో తిరుగుతుంటాయి. సో వీళ్ళు ఏంటంటే మనం ఎవరమైనా సరే ఒకరికి అన్నం పెట్టామనుకోండి అది పుణ్యకార్యం. సో అట్లా అందరికీ వీళ్ళకు సహృదయంతో ఉంటారు. బట్ ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడి నుంచి ఇచ్చిన ఫండ్స్ కానీ అవన్నీ మిస్యూజ్ అవుతుంటాయి చాలా ట్రస్టుల్లో. బట్ అది నేను చేయదలుచుకోలేదండి. మన ట్రస్ట్లో ఏంటంటే లిమిటెడ్ కార్యక్రమాలు, లిమిటెడ్గా మనము చేతనైనంత వరకు, సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని పిల్లలకి స్కూల్లో బట్టలు ఇవ్వటము, లేదా షూస్ ఇవ్వటము, లేదా ఒక ప్రతి పండక్కి ఒక అవసరం వృద్ధాశ్రమం ఉందో అక్కడ కరెక్ట్ గా వాడడం. వాడరు. సో ఈ ఫండ్స్ వీళ్ళు ఎందుకంటే కష్టపడి సంపాదిస్తారండి, రూపాయి రూపాయి కూడగట్టి ఇప్పుడు మన లాంటి ట్రస్ట్లకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నాకు. వీళ్ళు డబ్బులు ఇవ్వటంతోనే వీళ్ళ పని అయిపోతుందండి. బట్ దాన్ని సద్వినియోగం చేస్తే అప్పుడు నాకు, నేను వెంకటేశ్వర స్వామి గురించి రాసే కీర్తనలకు ఫలితం ఉంటుంది, నేను స్వామి దారిలో వెళ్తున్నందుకు ఫలితం ఉంటుందండి. లేకపోతే నేనేదో మిస్యూజ్ చేశాను అనుకోండి, ఇవన్నీ చేయడం కూడా వేస్ట్. మీరు మీ పని గురించి కూడా ఆ, చెప్తారని ఆశిస్తున్నాం మేము. మీ మీ నాలెడ్జ్, మీ మీ రిలేషన్ విత్ వెంకటేశ్వర స్వామి తో పాటు ట్రస్ట్ ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చిన ఫండ్స్ మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి రామాలయంలో పెట్టి రామాలయాన్ని 15th సెంచరీ రామాలయాన్ని బెటర్ చేశారు కదండి. లేదు లేదండి, అది యాక్చువల్గా 18th సెంచరీ రామాలయం. బట్ అది మేము లాస్ట్ ఇయర్ ఫండ్స్ ఏం రాలేదండి. అంటే లాస్ట్ ఇయర్ నేను ఈ ప్రవచనాలు అవి చెప్పడం ద్వారా వచ్చిన ఫండ్స్ని తీసుకెళ్ళి అక్కడ 500 years బ్యాక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి, ఆ విగ్రహానికి టెంపుల్ కట్టించామండి ఇప్పుడు. ఓకే. సో ఓకే. అరౌండ్ 30 lakhs పెట్టి, ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులు తక్కువ, నాకు ఇండియాలో కూడా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఆ టెంపుల్ కట్టించాము. రేపు ఆగస్టు శ్రావణ మాసంలో ఓపెన్ చేస్తున్నాం అండి ఆ టెంపుల్. మీరు ఇలాంటి మరిన్ని వేదికలకి రావాలి. మీ ఈ ఆ, ఆ, కైంకర్యాన్ని షేర్ చేయాలి మా అందరికి కూడా మీ గురించి తెలియాలి. ఇంకా చాలా మందికి మీ గురించి తెలియాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశాయ అండి. మీరు నాకు ఈ అవును. అవకాశం ఇచ్చిన టీవీ 9 కోమల గారికి చాలా ధన్యవాదాలు. టీవీ 9 మేనేజ్మెంట్కి కూడా చాలా ధన్యవాదాలు. మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటివి ఇంకా మీరు ప్రజలకు చేరువ చేయాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అండి.